ఎస్తేరు 1వ అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలముందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా, అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ దుమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరినూ బలవంతము చేయలేరు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను. రాణైన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణైన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మముని ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయక పోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్సేనా, మెముకాను అనువారు. మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చాను: రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సంధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన
అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఎస్తేరు 2వ అధ్యాయం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగించెను. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజుక నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె
ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షైష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చెను. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దుకు మరలా వెళ్లకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెనతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునద్దుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయమై యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించారు. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజుక 2 షండులైన బిక్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఎస్తేరు 3వ అధ్యాయం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హమానును ఘనపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేయుచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు.
కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతైతే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామానులకిచ్చి, ఆ వెండి నీకీయబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాడు. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రతగాండ్రు పిలువబడేది. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ వ్రతగాండ్ర చేత తాకీదులు వ్రాయబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి.